నమస్కారం అండి. నానండి ఏరైనా ఏటినేదండి శానకాలం అయింది కదా, అంతే ఏటినేది పంచి చిరిగిపోయిందండి. ఆ పంచి కొనుక్కొని మళ్ళీ రావడానికి టైం పట్టింది. అందుకని పంచి కొనుక్కొని మంచి కొత్త జొబ్బా కొనుక్కొని కొత్త తువ్వాలు కొనుక్కొని మళ్ళీ వచ్చినానండి. అయితే రావడం ముందుగాన మన విశ్వనాథ్ డాక్టర్ గారికి వచ్చినానండి. ఎందుకంటే ఈయనతో బోనీ చేస్తే బాగుంటుంది ఏరై వ్యాపారం అనే ఉద్దేశంతో వచ్చినాను. మరి వచ్చినాను కాబట్టి ఏదో ఒక సలహా తీసుకోవాలి కదా. అందుకని ఏటినేది ఈ మధ్యన తింటూ తరగడం లేదండి, గొప్ప ఇబ్బంది అయిపోతాను. ఆ ఇబ్బంది ఎందుకు వస్తుంది, ఎందుకు అజీర్తి వస్తుంది అనేది తెలుసుకుందామని, నాతో పాటు మీకు కూడా చూపిద్దామని డాక్టర్ గారి కాడికి వచ్చినాను. ఆయనతో మాట్లాడుదామా? మీరు ఏనండి. అయ్యా నమస్కారం అండి. ఛానల్ అయింది బాబు తమరిని చూసి. అయ్యా కడుపు ఉబ్బరం అయిపోతుందండి, తిన్నది జీర్ణం అవుతుంది కాదు. ఎలాగా తమరి కాడికి ఇంత దూరం వచ్చినాను కదా, అందులో తమరు పేరు మోసిన డాక్టర్. ఆయుర్వేదంలో తమరు మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే చాలా మందికి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఛానల్స్కి మీరు ఇచ్చినవన్నీ నన్ను చూసి ఉన్నాను. అందుకని తమరకాడికి వచ్చినాను కాబట్టి మా వాళ్ళకి అర్థమవుతుంది, నాకు కూడా ఈ కడుపు ఉబ్బరం తగ్గుతుందని జీర్ణానికి సంబంధించి అడుగుదాం అనుకుంటానండి. అంటే ఏంటి జీర్ణం అనేది ఈ కాలాన్ని బట్టి జీర్ణం అవ్వకపోవడం అనేది ఏటైనా ఉంటుందా? నా నీట్ అనుకుంటానంటే చలికాలం అన్ని గడ్డగట్టేస్తున్నాయి కదా, కడుపులో తిండి కూడా గడ్డగట్టేసిందేమో అని భయం ఎత్తుందండి. ఇది నిజమేనండి. ఎందుకంటే సూర్యరశ్మి కనుక తక్కువ ఉన్నప్పుడు జనక్రియ స్లోగా ఉంటుందండి, సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పుడు జనక్రియ చాలా బాగుంటుందండి. అందుకని ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనం తీసుకునే ఆహారం ఏంటంటే కొంచెం ఈజీగా అరిగే ఆహారం తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, చలికాలం, బయటికి తొందరగా వెళ్ళాం. అవును, ఉదయం వెళ్ళాలంటే చలితో వాకింగ్ అవి కూడా చాలా మంది వెళ్ళరు. అవును, కొన్ని సాయంత్రం ఏంటంటే చలికని చెప్పి బయటికి నుంచి తొందరగా వచ్చేస్తారు. సో ఈ కాలంలో ఏంటంటే అందరికీ కూడా కొంచెం హార్డ్ ఫుడ్ అనేది ఇష్టపడతారండి. అవునండి. సో ఇప్పుడు తినాల్సిన ఆహారం ఏంటంటే కొంచెం మనకి ఒంటికి సహకరించే ఆహారం, అంటే తొందరగా అరిగే ఆహారం తినాలి. జావా లాంటివి అలాంటివి తినాలి, జావా సూప్స్ లాంటివి, జావా లాంటివి, తర్వాత ఈజీగా ఎక్కువ కూరగాయలు ఉన్నవి అలాంటివి తినాలి. మా ఆయన చంపేసినారండి. మా మనవడు తెల్లారి నీసి నగ్గానే ఆ శనగలు నానబెట్టిన శనగలు ఇచ్చేస్తాడండి, ఈ మొలకలు ఇచ్చేస్తాడండి. ఈ తినేస్తాను, ఎప్పుడు తిన్నట్టే తినేస్తాను. ఈ మధ్యన అరుగుతుంది కాదు, ఇబ్బంది. మొలకలు అవి ఏంటంటే చాలా ఎక్కువసేపు అరగడానికి పడుతుంది కాబట్టి బాగా హెవీ ఫుడ్ మాట అండి. సో రెండోది ఏంటంటే ఇవి ఎప్పుడు తీసుకోవాలి, సమ్మర్ లో మీరు వేసవకాలం అనుకోండి, ఉదయాన్నే లేచేసి మీరు పని చేసుకుంటారు కాబట్టి ఈ మొలకలు అవి తింటే కనుక మీకు అవి సరిపోతాయి. బట్ ఇప్పుడు చలికాలం మొలకలు అవి తింటే కనుక అరుగుదల స్లో అయిపోతుంది. అది సంగతే. అయితే బాబు ఇప్పుడు మరి అలాగే తిన్నోళ్ళు అవి అరగాలంటే ఏటి చెయ్యాలా, ఎలాంటివి అంటే వ్యాయామాలు చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేటైనా చెయ్యాలా? నేదో తిండిలోటే ఇప్పుడు చెప్పినారు సూపులు తాగితే మంచిదని, నేదో నాలాటోడు ఎవడో ఎరక్కంట ఆ గట్టి పదార్థం తినినాడు అనుకోండి, ఆ లోపల ఉన్నది అరగడానికి ఎలాంటి ఏడు నీళ్ళు కానీ లేకపోతే జీలకర్ర నీరు కానీ అలాంటివి చెప్తూ ఉంటారు కదా. అవునండి, అలాంటి ఏటి ఉన్నాయి బాబు? ఇప్పుడు మీకు అన్ని తెలిసినవి. యాక్చువల్గా చెప్పాలంటే ఉదయాన్నే లేవగానే ఎప్పుడు కూడా ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు, జీలకర్ర మరిగించే నీళ్లు ఉంటాయి. సో జీలకర్ర మరిగించే నీళ్లు కనుక తాగితే రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం ఏం తినరు కాబట్టి ఆ లోపల పేరుకున్న గ్యాస్ అంతా కూడా జీలకర్ర నీరు వల్ల తగ్గి విరోచనం అది ఫ్రీగా అయ్యి పొట్ట బరువు అది కూడా తగ్గుతుందండి. అయిన తర్వాత కొంచెం గోరువెచ్చని జావలు తాగాలండి. రాగి జావ కానీ, పేదాల జావా, నూక జావా, ఇలాంటి జావా తినాలండి. అయితే బాబు ఇక్కడ ఇంకొక మాట నేనున్నాను, కొంతమంది కొన్ని రోగాలు ఉన్నోళ్ళు కొన్ని రకాల జావలు తాగకూడదని ఉన్నాను బాబు. అవునండి. అంటే ఇప్పుడు ఏ రోగి ఎలాంటి జావ తాగకూడదు అనేది తమరేటని చెప్పగలరు? చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే మనకి జావలు అనేక రకాల జావలు ఉన్నాయి. అవును. అది ఏంటంటే ఒక్కొక్క జావ ఒక్కొక్క మనిషికి మంచిది. కొంతమంది రాగి జావ తాగితే కనుక మా ఒళ్ళంతా కూడా పొంగేస్తుంది అంటారు, కొంతమంది బరువు పెరిగిపోతారంటారు, కొంతమంది వేడి చేసేస్తుంది అంటారు. సో రాగి అనేది ఏంటంటే ఒక ఐరన్ మాట అండి. ఇనప ఎంత గట్టిగా ఉంటుందో మన ఒళ్ళుని కూడా ఇనపలా చేయడానికి, ఇనువులా చేయడానికి రాగి ఉపయోగపడుతుంది. అవును బాబు, రాగి అంటే చోళ్ళు జావ అండి. సో ఈ చోళ్ళు జావ తాగడం వల్ల ఏంటంటే ఒళ్ళు గట్టి పడుతుంది, ఎముకలు గట్టి పడతాయి, హిమోగ్లోబిన్ అనేది రక్తం అది కూడా బాగా పెరుగుతుందండి. సో ఇదేంటంటే కఫతత్వం వాళ్ళు కొంచెం దీన్ని వేరేగా తీసుకోవాలి. దీన్ని ఎలా తీసుకోవాలి? మజ్జిగతో తీసుకోవాలి, మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. అదే వాతతత్వం వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాలతో తీసుకోవాలి. అదే కొంతమంది పిత్తతత్వం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ నీరు వేసుకుని తాగేయచ్చు. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. అంటే తినొచ్చును, కాకపోతే ఆయా తత్వాలు ఉన్నోళ్ళు తమరు చెప్పినట్టుగా పాలు, పెరుగు, నీళ్ళతోటి తీసుకోవాలి. అవునండి. ఇప్పుడు కఫతత్వం ఉంది, కఫతత్వం వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది రాగి జామని పాలతో తీసుకుంటారు. పాలతో తీసుకుంటే పాలు కఫాన్ని ఎక్కువ చేస్తాయి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి కఫం చేసి ఒళ్ళు పొంగుతుంది. అదే వాతతత్వం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనుక మజ్జిగతో తీసుకోవాలండి. మజ్జిగతో తీసుకుంటే వాళ్ళకి ఏంటి లోపల వాతం అనేది హరించి
ఒళ్ళి గట్టిపడుతుంది. పిత్తతత్వం వాళ్ళు నీరుతో తీసుకుంటే కనుక వాళ్ళకి ఈజీగా అరుగుతుంది. సో ఇలా ఏంటంటే వాళ్ళ తత్వాన్ని బట్టి ఇవి మారుతాయి, శరీర తత్వాలను బట్టి మారుతాయి. అవునండి. నాను ఇందాక రాగులంతే సోలే అని ఎందుకు అడిగినని తెలుసండి, ఉంటారు కదా మనలో కొంతమంది ఏటి రాగి ఇనుము అన్నారు కదా డాక్టర్ గారు, రాగి ఏటి జావ చేస్తారు అని అంటారు కదా, అందుకని భయపడి బాబు రాగి అంతే సోల్ అని దాన్ని ఏంటి అంటారు క్వాలిఫికేషన్ ఇచ్చినాను. సో చాలా మందికి ఏంటంటే మీరు అడిగినట్టు అసలు గ్యాస్ ఎలాగా ముందు అలా గ్యాస్ ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి అంటే కనుక ఒకే ఒకటండి, మనం పూర్వీకుల్ని ఫాలో అవ్వాలి. అంటే ఈ రోజుల్లో ఏంటంటే ప్రోటీన్ ఫుడ్, కాల్షియం ఫుడ్, మేము జిమ్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రోటీన్ తీసుకోవాలి, ఇలా కాకుండా మంచి ఆహారం మన ఒంటికి పట్టేది మనం అరిగించుకునే ఆహారం తీసుకోవాలి. అంటే మన శరీరానికి తగ్గట్టుగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అంతేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు గుర్రం ఉందండి, గుర్రానికి దానా పెడతారు, గుగ్గిల్ అవి పెడతారు. ఆ గుగ్గిల్ అవి పెట్టినప్పుడు మామూలు గుగ్గులు కనుక వేరేనా జంతువుకి పెట్టారనుకోండి దానికి ఉపయోగపడదు. గుర్రానికి ఎందుకు పెడతారంటే అది పరిగెడుతుంది కాబట్టి. సో అలాగా మనం చేసే పని ఏంటి, మనం ఎంత పని చేసుకుంటున్నాం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది ఎప్పుడు కూడా చూసుకోవాలి. అందుకని బాబు అయితే మా పెద్దనాయన అనేవాడు గుర్రమే గుగ్గిలు అరాయించుకుంటుంది, నువ్వేటి అరాయించుకుంటావు అని అనేవాడు అండి. అవునండి. అంటే గుర్రం నిత్యం పరిగెడుతుంటది, అంతే ఎక్సర్సైజ్ చేస్తుంటది కాబట్టి గుర్రంకి తగ్గట్టుగా దాని తిండి తింటది. అంతేనండి. అయితే ఇప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఈ రోజుల్లో అందరికి కూడా మానసికంగా ఎక్కువ పని ఉంది కానీ శారీరకంగా పని చేయట్లా. అవును బాబు, ఈ సిటీకి వచ్చిన తర్వాత నాకు కూడా అలాగే అయిపోయింది. అవునండి. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ కనుక కరెక్ట్గా మనం చేసుకోవాలి అంటే కనుక వాళ్ళు ఇంకా టిఫిన్ అనేది కొంచెం లైట్ టిఫిన్ తీసుకుని 10:30-11 కల్లా భోజనం చేసేస్తారండి. భోజనం చేసి మధ్యాహ్నం ఏంటంటే లైట్గా ఏమైనా స్నాక్ తీసుకుంటారండి. మనకు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయకూడదు అని ఒక రూల్ ఫస్ట్ నుంచి ఉంది. సో కాబట్టి అంటే ఈ రోజుల్లో కూడా ఏమైనా ఫుడ్ తినాలంటే కనుక 6:30 నుంచి 7 లోపల తినేసి 9ంటికి పడుకున్నారనుకోండి, 6:30కి అయిపోతే 7:30, 8:30, 9 అంటే 2:30-3 గంటలు గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారం అరిగే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కరెక్ట్గా అరుగుదల తీసుకున్నామో గ్యాస్ అనేది ఉత్పత్తి తక్కువ ఉంటుందండి. అయితే బాబు తమరు మా ఊళ్ళ కేసి చూసి ఒక మాట చెప్పాలండి, చాలా మంది ఏడు చేస్తారంటే టిఫిన్ అనబోతప్పటికి వెళ్ళి రోడ్ల మీద పడిపోతానండి, 4 ఇడ్లీలు 2 అట్లు ఒక పూరి ఇలాగా డబల్ వేసేసుకుంటానండి. తెల్లారి టిఫిన్ చేస్తారండి, మధ్యాహ్నం ఈ తిని అరక్క ముందు ఒక బిర్యానీ చెప్పేస్తారండి. ఆ బిర్యానీ పూర్తి అవ్వక ముందే 2 గ్లాసులు టీలు తాగేస్తారండి. ఈ 2 గ్లాసులు టీలు అరక్క ముందే మళ్ళీ రాత్రి భోజనానికి రెడీ అయిపోతారండి. ఆ రాత్రి భోజనం కూడా ఎప్పుడు చేస్తుంటారండి, తమరు చెప్పినట్టు చేయరండి, 10 తర్వాత ఎప్పుడో ఆలోచించుకొని చేస్తారండి. వీటి వల్ల తమరు ఇందాక చెప్పినారు ఒక మాట, ఏదే కడుపు ఖాళీగా ఉంచాలా అని. అవునండి. టిఫిన్ ఏ స్థాయిలో చెయ్యాలా, ఏ మోతాదులో చెయ్యాలా, అలాగే భోజనం కూడా ఏ మోతాదులో చెయ్యాలా, ఎలాంటి ఆహారం చెయ్యాలా, ఇది కొంచెం మా వాళ్ళకి అటు చూసి వివరించండి బాబు. ఇదివరకు ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూడా ఆహారం అనేది రాజకుమారుల, అంటే టిఫిన్ అనేది ఉదయం చేసే టిఫిన్ రాజకుమారులా చేయాలి, మధ్యాహ్నం లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం వచ్చేసరికి రాజులా తినాలి, రాత్రి టిఫిన్ వచ్చేసరికి పేదవాళ్ళ తినాలి అనేవారండి. పేదవాడు అంటే వాడికి ఆహారం దొరకదు కాబట్టి కొంచెమే తినాలి అని చెప్పి అనేవారు. కానీ ఎటు వచ్చేనంటే పూర్వం రోజులు వేరు, అది ఈ రోజుల్లో వర్తించదండి. ఈ రోజుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మనం చేసే పనిని బట్టే ఆహారం కూడా తీసుకోవాలి. అది రెండోది, ఈ మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పడితే కనుక అనేక రకమైన రోగాల్ని మనం అవాయిడ్ చేయొచ్చండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఒకటే చూడాలి, ఇప్పుడు ఇడ్లీ తిన్నారు 2 ఇడ్లీ, లేదా పూరి తిన్నారు 2 పూరి, అంతే తప్ప 2 ఇడ్లీ 2 పూరి కాదు. 2 ఇడ్లీ 2 పూరి 2 దోశలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటంటే ఈ జిహ్వచాపల్యం ఎప్పుడైతే కంట్రోల్లో లేదో అది అనేక రకమైన రోగాలకి దారితీస్తుంది. ఎప్పుడు కూడా బరువు పెరిగినంత తొందరగా బరువు తగ్గదు. సో పొట్ట వచ్చేసింది అంటారు, బట్ పొట్ట ఎందుకు వచ్చింది, లోపల గ్యాస్ ఎక్కువ అవడం వల్లే పొట్ట కూడా వస్తుందండి. సో కాబట్టి ఏంటంటే ఒక గ్యాస్ తగ్గడం వల్ల చాలా మందికి అంటే అరుగుదల, అసిడిటీ, రెండోది లివర్ తో వచ్చే కొన్ని రోగాలు, అది కాకుండా కాఫ్ అండి, దగ్గు, జలుబు, ఇవి కూడా ఎలర్జీ గ్యాస్ ద్వారానే మళ్ళీ ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాత థైరాయిడ్, వీటిలన్నిటి మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అదండి గుర్తుంచుకోయండి, ఒక్క తిండి సరిగ్గా లేకపోవడం మీద ఏదే కాలాన్ని బట్టి తిండి తినాలా, మనిషి శరీరాన్ని బట్టి తిండి తినాలా, మనిషి చేసే పనిని బట్టి తిండి తినాలా.
అంతేగాని దొరుకుతుంది కదా అని అడ్డా పడ్డా తినేసినాం అనుకోయండి, ఇప్పుడు నాకు ఎలాగైతే అరగనేదో అలాగే అరక్కంటా ఉంటుంది. ఈ ఎరక్కపోవడం అనేది ఒకటే జబ్బు అయితే బాగుండండి. ఈ ఎరక్కపోవడం అనే జబ్బుకి తోడు మన లివర్ పోతుంది. ఒకవేళ మనకి దీంతో పాటు షుగర్ రావచ్చును, దీంతో పాటు గుండె నొప్పి కూడా రావచ్చును. ఎందుకంటే రక్తనాళాలన్నీ ఇబ్బంది పెట్టేస్తాయి, గుండె నొప్పి కూడా రావచ్చును. ఇలాంటి పరిస్థితులన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం తినే తిండి మీద మనకు ఒక పట్టు ఉండాలి.